తెలంగాణ భవన్ నుంచి బాల్కసుమన్ బయటకు వస్తున్నారు. లైవ్ లో చూద్దాం. కార్తిక్ అటు జరుగురా. ఖబర్దార్ ఖబర్దార్ కొంచెం చిన్న అరే అరే కార్తిక్ కొంచెం అటు జరుగురా. అరే ప్రశాంత్ కొంచెం అటు జరుగురా. కొంచెం రాయేష్ కొంచెం అటు శ్రవణ్ వచ్చింది. వాళ్ళు కొంచెం లక్ష్మణ్ ఏడి కళ్యాణ్ ఏడి చైతే కదా కళ్యాణ్ భాయ్ లక్ష్మణ్ కిషోర్ కొంచెం కిషోర్ జరుగురా కిషోర్ లక్ష్మణ్ దా బాలు మీరు వెనుక జరుగురు విజయ్ బాగా మాట్లాడాలా కొంచెం ఓకేనా చిన్నకి ఓకే 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 ఒక్క నిమిషం మీరు ఏం మాట్లాడకూడదు, నేను అన్నీ మాట్లాడతాను. కూల్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల మీద కానీ 420 హామీల మీద కానీ వివిధ డిక్లరేషన్ల మీద కానీ ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి వేధించుడు వారికి పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు భరించి సుమారు 4 సందర్భాల్లో లాఠీ చార్జీల్లో గాయపడి చెంచల్గూడ చెర్లపల్లి జైళ్లలో 2009 నుంచి 2014 వరకు వివిధ సందర్భాల్లో జైళ్లలో ఆనాడు నన్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచింది. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టింది. మరి పాత రికార్డు వీళ్ళు బద్దలు కొడతారో ఏందో తెలియదు. గతంలో 226 కేసులు ఉండే నా మీద తెలంగాణ ఉద్యమంలో. ఆ రికార్డు బద్దలు కొట్టాలనుకుంటారో ఏమో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అక్రమంగా అనేక కేసులు పెట్టి నన్ను వేధిస్తూ ఉంది. మొన్నటికి మొన్న మీరు చూస్తే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో 14 వార్డులు మేము గెలుచుకుంటే కేవలం 7 వార్డులు గెలుచుకున్న కాంగ్రెసు అన్యాయంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద నాతో పాటు మా నాయకులు 25 మంది మీద అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచారు. సో అక్కడ అనేక రకాలుగా జైల్లో కూడా ఇబ్బంది పెట్టిర్రు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్లు ఇవ్వలే. దాదాపు 4-5 రోజుల పాటు విపరీతమైన చలి అక్కడ ఉంటుంది. ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు బెడ్షీట్ ఇవ్వలే. అనేక రకాలుగా నన్ను రిస్ట్రిక్షన్స్లో ఉంచుతూ వేధించింది. అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, మంత్రి వివేక్ది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కడుపు మంట చల్లారనట్టుంది. మళ్ళీ ఇప్పుడు అక్రమంగా కేసులు పెట్టిరు. నేను 2014లో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన, సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన ఆనాడు. 2018లో చెన్నూరు నుండి ఎమ్మెల్యే గెలిచిన మా మందమర్రి రామకృష్ణాపూర్ కోల్బెల్ట్ ఏరియా పెద్ద ఎత్తున నాకు ఓట్లేసి ఆనాడు ఆశీర్వదించారు. ఇప్పుడు మేము ఓడిపోయినప్పటికీ కూడా ఆ ప్రాంత కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, మోసాలు దాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. మేము ప్రశ్నిస్తే కూడా, మాట్లాడితే కూడా తట్టుకోలేకుండా ప్రభుత్వ పెద్దలు సంయమనము, సహనం లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు.
అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. ఇవాళ నన్ను జైలుకు మళ్ళొక్కసారి పంపించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, ఇతర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేసి ఇవాళ జైలుకు పంపిస్తూ ఉన్నారు. నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టిరు. ఆ పెట్టిన సెక్షన్స్ కూడా మా లీగల్ టీంతో ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ ఒక్క సెక్షన్ నాకు అట్రాక్ట్ కాదు. 326G కానీ ఇతర అనేక సెక్షన్స్ అన్యాయంగా పెట్టిరు. అంటే ఏంది